బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం అనేది కలకలం సృష్టిస్తోంది. కానిస్టేబుల్ స్వామి తన సర్వీసు తుపాకీతో ఉదయం 5:30 వాష్రూమ్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కానిస్టేబుల్ స్వామి సూసైడ్ నోట్ ను కూడా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఇటు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో అయితే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం అనేది కలకలం సృష్టిస్తోంది. అసలు ఎందుకు కానిస్టేబుల్ స్వామి అంటే తన సర్వీసు తుపాకీతో ఉదయం ఆయన వాష్రూమ్ లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక అసలు రీజన్ ఏంటి? వాట్స్ ద మ్యాటర్? రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో తెల్లవారుజామున కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన కలకలం చేస్తోంది. తన సర్వీస్ రివాల్వర్ తో డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి స్వామి 5:30 సమయంలో వాష్రూమ్ లోకి వెళ్లి తన సర్వీస్ వెపన్ తో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లభ్యమైంది. తన భార్య పిల్లల్ని ఏమి అనవద్దని, చనిపోయినా కూడా తన దయ్యమయ్యి వచ్చి తన పిల్లల్ని తన భార్యను చూసుకుంటానని, వాళ్ళు మంచి వాళ్ళని ఓ నోట్ బుక్ లో సూసైడ్ నోట్ రాసిన స్వామి తన ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. వ్యక్తిగత కారణాలా లేదంటే ఇతర ఏదైనా వృత్తిపరమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటిది తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి నోట్బుక్ ద్వారా లభ్యమైనటువంటి ఆధారాల ప్రకారం ఆయన తన ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా దాంట్లో స్పష్టంగా పేర్కొనడమే కాకుండా తుపాకీతో కాల్చుకుంటున్న ఆయన గార్డుగా పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంది. డీజీపీ కార్యాలయంలో గార్డుగా పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఉదయం 5:30 సమయంలో వాష్రూమ్ లో తుపాకీ పేరున శబ్దం రావడంతో అక్కడికి వెళ్ళినటువంటి అధికారులకు, అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుళ్లకు అది చూడగానే రక్తం మడిలో స్వామి పడినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన డెడ్ బాడీని ఉస్మానియాకి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం భార్య పిల్లలకు సమాచారం అందించారు. కానీ డీజీపీ కార్యాలయంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం వెనుక మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు పోలీస్ అధికారులకు సరైనటువంటి గైడ్ లైన్స్ లేదా, వాళ్ళ ఆత్మస్థైర్యం నింపుకోవడంలో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు నిలదొక్కుకోవటం, వాళ్ళు ఫ్యామిలీ పరంగా కానీ విధులు నిర్వహిస్తున్నటువంటి కాలంలో అనేక అవమానాలు భరించి అనేక ఇబ్బందులకు గురై వాళ్ళ విధులు నిర్వహించేటువంటి కార్యక్రమం. కానీ వాళ్లకు రెగ్యులర్ గా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటువంటి క్లాసెస్ చెప్పకపోవటం, వాళ్లకు అట్లాంటి మోటివేషన్ సంబంధించినటువంటి లేకపోవటం, లేదంటే వ్యక్తిగత కారణాలతో చనిపోతున్న సందర్భంలో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో వారిని ముందు నుంచి గమనించాల్సిన అధికారుల పర్యవేక్షణ లేకపోవటమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల వేధింపుల, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఒక గార్డుగా పనిచేస్తున్నటువంటి స్వామి అనే కానిస్టేబుల్ వాష్రూమ్ లో తన తుపాకీతో కాల్చుకొని చనిపోవడం మాత్రం కలకలం చెబుతోంది. దీనిపైన డీజీపీ కార్యాలయం మాత్రం ఎట్లాంటి సమాధానం చెప్పలేకుండా ఉంది. రెగ్యులర్ గా పోలీసులను రాజకీయాలకు వాడుకోవడంలో పొరపాటుగా మారినటువంటి ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దాంట్లో మాత్రం పూర్తిగా విఫలమవుతుంది. ఇప్పటికే అనేక రకాల పిఆర్సీలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో స్వామి మరణం వెనక, ఆత్మహత్య వెనక గల కారణాలు మాత్రం పోలీసు అధికారులు వివరించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఒక డీజీపీ కార్యాలయం అంటే రాష్ట్ర అత్యున్నత పోలీస్ అధికారి కూర్చున్నటువంటి కార్యాలయంలోనే ఇవాళ స్వామి తన సర్వీస్ వాళ్ళతో కాల్చుకొని చనిపోవడానికి ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు ప్రేరేపించాయనేటువంటిది మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా దీన్ని ఖచ్చితంగా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు దీన్ని పర్యవేక్షించాలి. దీనిపైన ఎందుకు జరిగింది అనేటువంటి పూర్తి నివేదిక తెప్పించుకోవాలి. తాను చనిపోతూ కూడా తన భార్య పిల్లల పైన ఆయన ఎనలేని మక్కువ చూపిస్తూ తను కాల్చుకొని చనిపోతున్న సందర్భంలో తాను దయ్యమై వచ్చైనా తన పిల్లల్ని తన భార్యను చూసుకుంటాను కానీ వాళ్ళని ఏమీ అనవద్దనేటువంటి చెప్పుకొచ్చారు. అంటే దీంట్లో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఉన్నతాధికారుల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదంటే కుటుంబ కలహాలు ఉన్నాయా? అంటే భాస్కర్, ఇటు కానిస్టేబుల్ స్వామి ఇటు సూసైడ్ నోట్ కూడా ఇచ్చినట్టుగా అంటే తెలుస్తుంది. మరి ఆ సూసైడ్ నోట్ లో ఏముందనేది ఇంతవరకు అంటే పోలీసులు దీనిపైన రియాక్ట్ కాలేదా? సంజన, సూసైడ్ నోట్ కాదు అది. ఆయన ఒక బుక్, ఆయన
ఆయన చనిపోయినటువంటి ప్లేస్ లో ఆయన చేతిలో ఒక బుక్ దొరికింది. ఆ నోట్ బుక్ లో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నాడు, నా చావుకు ఎవరు కారణం కాదు, నా భార్య పిల్లల్ని ఎవరు ఏమి అనవద్దు, వాళ్ళని నేను దయ్యమే వచ్చైనా చూసుకుంటానని చాలా స్పష్టంగా రాసినటువంటి మాటలు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. దాంట్లో భాగంగానే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయనకు కుటుంబ కలహాలతో ఏదైనా ఇబ్బంది జరిగిందా, ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆయన ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా, లేదంటే ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి అలవెన్సెస్ ఏదైనా ఇబ్బంది అయిందా, పిఎఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికీ డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయనేటువంటిది అధికారులు నిగ్గు తేల్చాల్సిన అవసరం కనిపిస్తుంది. విచారణలో నికార్సుగా నిగ్గు తేల్చాలి. దీంట్లో కూడా బేటిజాలకు పోయి వ్యవహరిస్తే మాత్రం ఈ సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు బయటకు తెలిసే అవకాశం లేదు. కాకపోతే విచారణ చేసిన తర్వాత దీంట్లో స్పష్టంగా బయటపడే అవకాశం అయితే ఉంటుందనేటువంటిది మాత్రం నమ్మొచ్చు. ఆయన డెడ్ బాడీని అయితే ప్రస్తుతానికి ఉస్మానియాకి తరలించారు. 5 గంటల 30 నిమిషాలకు ఇన్సిడెంట్ జరిగిందంటే డెడ్ బాడీని మొత్తం అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాతనే పోలీసు అధికారులు బయటకి ఈ విషయాన్ని లీక్ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒత్తిళ్లతో ఆయన చనిపోయాడా, కుటుంబ కలహాల ప్రాబ్లమా, లేదంటే ఉద్యోగంలో ఏమైనా ఇంకా వేరే వాళ్ళతో ఏదైనా గొడవలు ఉన్నాయనేటువంటిది తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ చనిపోయే ముందు తన కుటుంబం గురించి ఆయన చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొన్నాడు. ఎట్లాంటి ఇబ్బందులు పెట్టద్దు, నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను, నాకు ఇబ్బందులకు గురి చేయొద్దు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఉన్నతాధికారుల విచారణలో స్వామికి సంబంధించినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి వివరాలు నిజంగా బయటకు వస్తాయి. దీంట్లో కూడా రాజకీయం చేసి దీన్ని కూడా ప్రభుత్వ అనుకూలంగా మలిచేందుకు పోలీసు అధికారులు వారికి అనుకూలంగా మలిచేందుకు స్వామి ఆత్మహత్యను ప్రేరేపిస్తారనేటువంటి అంశాలు మాత్రం విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా మరి కాసేపులో పూర్తి వివరాలు అయితే మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. సంగీత. ఓకే, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.